తరలించారు. వాళ్ళకు కావాల్సిన పునరావాస కేంద్రంలో వసతులను కూడా ఏర్పాటు చేశారు. ల్యాండ్ ఫాల్ అయినప్పటి నుంచి కూడా పూర్తిగా తీరం దాటే వరకు దాదాపు 5 గంటల పాటు భీకరమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు. మనం చూస్తున్నాము ఇప్పటికే భారీ వర్షాలకి అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు కావచ్చు, ట్రక్స్ కావచ్చు, నీళ్లలో నడుములోతు నీళ్లలోనే ముందు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక పోతే మొంతా తుఫాను ధాటికి ఇటు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. అలలు ఎగసెగిసి పడుతున్నాయి. సైక్లోన్ వాల్ 50 కిలోమీటర్లు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇటు విశాఖపట్నంపై మొంతా తుఫాను ఎఫెక్టు చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే విశాఖ గాజువాకలో కొండ చర్యలు విరిగిపడినటువంటి సందర్భం కనపడుతోంది. ఇప్పటి వరకు కూడా ఈ సూపర్ సైక్లోన్కు ఒకరు చనిపోయినట్టుగా కూడా డెత్ నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే పునరావాస శిబిరాలకు వాళ్ళని షిఫ్ట్ చేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి వసతులను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మరి ఇటు తీర ప్రాంతంలో కావచ్చు, అలాగే తుఫాన్ ఎఫెక్టెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ సిబ్బందిని మోహరించారు. వారికి కావాల్సినటువంటి సామాగ్రిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దంటూ 2 రోజులుగా కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఓ పక్క చెట్లు కూలిపోతున్నాయి, విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. రాత్రి 11 గంటలకు పూర్తవుతుంది. 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి మోంతా తుఫాను తీరం దాటే సమయంలో బీభత్సం సృష్టిస్తుందంటూ కూడా మరి అక్కడ వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ ఇస్తున్నారు. అంతేకాదు తీర ప్రాంతంలో మత్స్యకారుల పడవలు కావచ్చు, వలలు కావచ్చు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మోంతా తుఫాను ఎంత ఆస్తి నష్టాన్ని కలిగిస్తుంది అన్నది మాత్రం అంచనాలకు అందటం లేదు. ఎందుకంటే చాలా భీకరంగా ఏపీ వైపు తరుముకుంటూ వస్తోంది. కాకినాడ తీరం దిశగా మోంతా సూపర్ సైక్లోన్ 6 గంటలకు దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ తీరం దాటే సమయంలో ఉగ్రరూపం దాలుస్తుంది మోంతా అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఏపీ, యానం, దక్షిణ ఒడిషా తీరాలకు హెచ్చరికలు జారీ చేశారు. మొంతా తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. వీలైనంత వరకు ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా అలర్ట్గా ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, వీళ్ళు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకోసమంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండమని ఇటు ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు రాత్రి 11 గంటలు తీరం దాటే వరకు కూడా చాలా ఊపిరి బిగబట్టి ఉండాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఇటు కాకినాడ, ఉప్పాడ, బాపట్ల, కొత్తపట్నం, అలాగే ఇటు కాకినాడ వ్యాప్తంగా కోనసీమ జిల్లాలకు కూడా తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తూర్పుపాలెం, కేశవదాసుపాలెం మధ్య తీరం దాటబోతుంది ఈ తుఫాను. ల్యాండ్ ఫాల్ అయినప్పటి నుంచి కూడా చాలా క్రూషియల్ పీరియడ్గా చెప్తున్నారు. ఎందుకంటే ఈ 5 గంటలు చాలా కీలకంగా భావిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎలాంటి బీభత్సం సృష్టించబోతుంది అన్నది కూడా అంచనాలకు అందట్లేదు. కానీ వాళ్ళ అంచనాలకు తగినట్టుగా కూడా అధికారులు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా వీళ్ళందరికీ కూడా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను షిఫ్ట్ చేశారు. మొంతా తుఫాను ప్రభావంతో పోర్టులో 10వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక కాకినాడ, ఉప్పాడలో కూడా సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. రాకాసి అలలు ఎగసెగసి పడుతున్నాయి. ఆ తీర ప్రాంతం అంతా కూడా ఒక భయానక వాతావరణం కనపడుతోంది. సైక్లోన్ వాల్ 50 కిలోమీటర్లు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ముందస్తు అంచనాల ప్రకారం ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆ లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాకుండా అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టి కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా భయం గుప్పెట్లో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అలాగే మున్సిపల్ కార్యాలయాలు కావచ్చు, ఆర్ఎండ్బి గృహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించినటువంటి రిపోర్ట్ను జారీ చేయడమే కాకుండా ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు చిక్కుకొని ఉంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళని రెస్క్యూ చేసేందుకు అక్కడ ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
జరిగింది. ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు కూడా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే హుటాహుటినైతే మాత్రం క్విక్గా రియాక్ట్ అయ్యారు, రెస్క్యూ చేశారు. వాళ్ళని తీసుకెళ్లి పునరావాస శిబిరాల్లో ఏర్పాటు చేశారు. వారికి కావాల్సినటువంటి ఆహారము, మందులు, నీరు వాటన్నిటిని కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. ఒక పక్క రోడ్లన్నీ తెగిపోతున్నాయి, ఇళ్లల్లోకి నీరు చేరుకుంటోంది. ఇటు పెద్ద పెద్ద చెట్లన్నీ కూలిపోతున్నాయి, విద్యుత్ స్తంభాలు కూడా తెగిపోతున్నాయి. దీంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడుతోంది. ఇమ్మీడియట్గా క్విక్గా రియాక్ట్ అవ్వడానికి అక్కడ రెస్క్యూ టీంని ఏర్పాటు చేశారు. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అంతా కూడా అంధకారం అలుముకుందని చెప్పుకోవచ్చు. విద్యుత్ స్తంభాలు తెగిపడడంతో కొన్ని చోట్ల కరెంటు లేనటువంటి వాతావరణాన్ని చూస్తున్నాము. ల్యాండ్ ఫాల్ ఎప్పుడైతే ఈ తుఫాను తీరం దాటుతుందో ఆ తీరం దాటే ప్రక్రియ అనేది చాలా క్రూషియల్ అని చెప్తున్నారు. ఎందుకోసమంటే అది తీరం దాటే ప్రక్రియ చాలా బీభత్సకరంగా ఉంటుంది, చాలా భయానకంగా ఉంటుంది, ఉగ్రరూపం దాలుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాదాపు 5 గంటల పాటు తీరం దాటుతుంది కాబట్టి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇటు ఓడల రేవు కావచ్చు, అంతర్వేది మధ్యలోని తూర్పుపాలెం, కేశవదాస్ పాలెం మధ్య ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ల్యాండ్ ఫాల్ అయినప్పటి నుంచి పూర్తిగా తీరం దాటే వరకు కూడా 5 గంటలు సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. 5 గంటలే కీలకమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. భీకర గాలులకు ఇటు కరెంటు స్తంభాలు విరిగి పడతాయి, విద్యుత్ స్తంభాలు, అలాగే టెలికమ్యూనికేషన్ కావచ్చు, ఈ స్తంభాలన్నీ కూడా విరిగిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలెవరూ కూడా బయటకు రావద్దు, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తున్నారు. ముందుగానే సెల్ ఫోన్లకు కావలసినంత ఛార్జింగ్ పెట్టుకుని ఉంచుకోవాలి, అలాగే ఎమర్జెన్సీ లైట్స్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా కొంత రెవెన్యూ అధికారులు అక్కడ అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు కూడా జోరు వానలు కురుస్తున్నాయి. ఈసరికే చాలా వరకు అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే పంటను ఎవరు కొయ్యొద్దని చెప్పేసి, క్రాప్ నష్టం జరగకూడదని వీలైనంత వరకు కూడా ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక 2 రోజుల ముందే అటున్నటువంటి ఆ వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్ జారీ చేశారు రైతులకు. కానీ భీకర గాలులు, విపరీతమైనటువంటి ఫ్లడ్ వస్తోంది. వరదల కారణంగా మొత్తం పంట పొలాలన్నీ కూడా నీట మునిగి అక్కడ ఉన్నటువంటి పంట అంతా కూడా కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ అధికారులు వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాకినాడ, కోనసీమ జిల్లాలకు తీవ్ర తుఫాన్ అయితే ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ల్యాండ్ ఫాల్ అయ్యే క్రమంలో చాలా బీభత్సం సృష్టిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే తుఫాను తీరం దాటే సమయంలో భీకరమైనటువంటి గాలులు వీస్తాయి. ఆ భీకరమైనటువంటి గాలులకు సముద్రం చాలా వరకు ముందుకొచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే 1 మీటరు పైనే అలలు ఎగసిపడే అవకాశం ఉంటుంది. దీంతో అటు కోస్తా అక్కడ తీర ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజల్ని, అలాగే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. చాలా క్విక్గా రియాక్ట్ అవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు, అలాగే డాక్టర్స్ టీం కావచ్చు, వాళ్ళకి అత్యవసరమైతే కనుక వాతావరణానికి సంబంధించి కొన్ని సీజనల్ డిసీజెస్ ఉంటాయి. జలుబు చేయడం కానీ, లేకపోతే జ్వరం రావడం కానీ, డయేరియా కానీ, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా సఫిషియెంట్గా మెడిసిన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా వాళ్ళకు ఆహారము, తాగునీరు వాటన్నిటిని కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్లో అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రంలో మాత్రం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్లకు కొన్ని బెడ్స్ను కూడా ఏర్పాటు చేశారు. మొంతా తుఫాను ప్రభావంతో పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇటు కాకినాడ, ఉప్పాడ తీర ప్రాంతమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ప్రచండమైనటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి. దీంతో సముద్ర తీర ప్రాంతమంతా కూడా ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. తీర ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే లోతట్టు ప్రాంత ప్రజలన్నీ కూడా పెద్ద ఎత్తున భారీ వర్షం కురుస్తూ ఉంది కాబట్టి అక్కడ నీరు అంతా కూడా లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటుంది, ఇళ్లలోకి నీరు వస్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, ఇళ్లు కావచ్చు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. వాళ్ళందరినీ ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. అయినప్పటికీ కూడా ఏపీ, యానాం, దక్షిణ ఒడిషా తీరాలకు హెచ్చరికలు జారీ చేశారు. వీలైనంత వరకు కూడా ఎవరూ కూడా బయటకు రావద్దు, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు